కూటమి పాలనలో ప్రజలు సంతోషంగా ఉండటాన్ని చూసి వైసీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మంత్రి సంధ్యారాణి అన్నారు. సమాజంలో అల్లకల్లోలం సృష్టించేందుకే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళలంటే ఎందుకంత చులకన అని ప్రశ్నించారు. హోంమంత్రి అనిత కట్టుబొట్టుపై మాట్లాడిన మాజీ మంత్రి అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని సంధ్యారాణి డిమాండ్ చేశారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకువెళ్తున్నారు అని అందరూ గర్వంగా చెప్పుకునే పరిస్థితి కూడా ఈరోజు ఉంది. ప్రజలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారో మీరు ఒక సినిమా చూసి ఉంటారు. ఇక్కడ వీళ్ళు నవ్వుతూ ఉంటే అటుపక్క ఆయనకు నచ్చదు, వెంటనే ఆయనకి ఏడుపు వస్తుంది, కడుపు మండుతుంటుంది అన్నమాట. అంటే ప్రజలు 2 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్నారు కాబట్టి మళ్ళీ ఏదో ఒక అల్లకొల్లోలం క్రియేట్ చేయాలి అనే ఆలోచనతో ఎప్పుడు ఈ గొడ్డలి పార్టీ అధినేత మావిగన్ సృష్టికర్త ఈయన ఎప్పుడు ఉంటాడు, మనకు తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో ఆయన్ని ఎంత ఆదర్శంగా తీసుకుంటున్నారు అంటే ఆ పార్టీ లీడర్లు, ఒక ఆయనేమో మహిళల మేకప్ గురించి మాట్లాడితే ఇంకొక ఆయనేమో మహిళల పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు. ఇప్పుడు మాజీ మంత్రి అమర్నాథ్ గారు, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? వాళ్ళు మేకప్ చేసుకోవట్లేదా? అమర్నాథ్ గారు, మీరే కాదు ఎవరైనా తల్లి కడుపులో నుంచే పుట్టాలి. ఆడవాళ్ళంటే ఎందుకు చులకనా? మీరు అలా మాట్లాడొచ్చా? అది సభ్యత? అది సంస్కారమా? అంటే మీ బాస్ని మీరు అనుకరిస్తున్నారా? ఎందుకనంటే మీ గొడ్ల పార్టీ అధినేత ఎప్పుడు కూడా వాళ్ళ చెల్లి చీర గురించి మాట్లాడాడు. ఆయన వాళ్ళ చెల్లి తాలూకా వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ వాళ్ళ పత్రికలో బూతులు రాయించాడు ఆయన. తల్లిని చెల్లిని మెడబట్టి బయటికి గెంటినవాడు మిగిలిన వాళ్ళని గౌరవిస్తారని మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు. కానీ వీళ్ళకేమిటా అంటే 2 సంవత్సరాలుగా ప్రజలు చక్కగా బ్రతుకుతున్నారు. ప్రజల్లో ఒక అల్లకల్లోలం తేవాలి, మహిళల్లో ఒక అల్లకల్లోలం తేవాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు వీళ్ళు.